వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నటువంటి సినిమా 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలవుతుందని చెప్పేసి ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణతో పాటు రాజమౌళి కుమారుడైనటువంటి కార్తికేయ కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు. ప్రియాంక చోప్రా జోనాస్ మందాకిని అనేటువంటి పాత్రలో హీరోయిన్ గా, కుంభ అనేటువంటి ఒక ఫ్యూచరిస్టిక్ విలన్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో మిగతా కాస్టింగ్ ఎవరు ఏమిటి అనే దాని మీద స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు అధికారికంగా అయితే ప్రకటించలేదు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో చేస్తారనేది మాత్రం ఒక స్పెక్యులేషన్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా సంబంధించినటువంటి కొన్ని అంశాలు మన దృష్టికి వస్తున్నాయి. రీసెంట్ గా హాలీవుడ్ టాబ్లాయిడ్ అయినటువంటి మ్యాగజైన్ అయినటువంటి వెరైటీ అది రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఈ సినిమా వారణాసి $150 మిలియన్ వ్యయంతో రూపొందుతూ ఉంది. అంటే మన కరెన్సీకి వచ్చేటప్పటికి అది 1350 కోట్ల రూపాయలకు పైగా అంత బడ్జెట్ తోటి ఈ సినిమా తయారవుతా ఉంది. సో అంతకుముందే ప్రియాంక చోప్రా ఆ విషయాన్ని తెలియజేసింది, 1300 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పేసి. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంతకుముందు ఏమో ఇది 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారవుతున్న సినిమా అన్నప్పుడే అంత బడ్జెట్ ఒక తెలుగు సినిమాకి అసలు వర్కౌట్ అవుతుందా, పెద్ద రిస్క్ కదా అనే మాట వినిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 300 కోట్లు ఆ బడ్జెట్ పెరిగిపోయింది. ఒక 300 కోట్లు అంటేనే అది అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతున్నటువంటి సినిమా కింద లెక్క. అట్లాంటిది 1300 కోట్ల రూపాయలంటే మరి ఏ స్థాయిలో రిటర్న్స్ అనేవి రావాలి. ఇప్పటి వరకు అయితే ఒక అంచనా ఈ సినిమా 2000 కోట్ల రూపాయల వరకు కూడా సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని టార్గెట్ 2000 crores గ్రాస్. అలాంటప్పుడు మాత్రమే ఈ 1300 కోట్ల రూపాయలు వర్కౌట్ అవుతాయి. అంటే థియేట్రికల్గా కాకుండా నాన్ థియేట్రికల్గా కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి అది 500 crores ప్లస్ పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి ఓటీటీ రైట్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దాంతోపాటు శాటిలైట్ బిజినెస్ ఉంటుంది, ఆడియో బిజినెస్ ఉంటుంది, ఇతరత్ర వేరే భాషలో డబ్బింగ్స్ ఇవేవైతే ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ఆ రైట్స్కి సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఆదాయం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ డే ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి. మరి ఇలాంటి సినిమాకి 1300 కోట్ల రూపాయలే పెడుతున్నారు అనుకుందాం. మరి మొదటి రోజు ఏ స్థాయిలో ఉండాలి? సాధారణంగా మనం ఇప్పటి వరకు కూడా చూసింది ఏంటంటే ఒక బిగ్ స్టార్ తెలుగు టాలీవుడ్ సంబంధించినటువంటి ఒక బిగ్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మొదటి రోజు అది దాని ఏదైతే ప్రీ బిజినెస్ వాల్యూ ఉందో ప్రపంచవ్యాప్తంగా అందులో కనీసం 40 to 50% మొదటి రోజే వచ్చేస్తూ ఉండటం మనం చూసాం. ఏది అది ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేటువంటి లక్షణాలు ఉంటే గనక. ఒకవేళ దానికంటే తగ్గితే అది చాలా టైం తీసుకుంటుంది. చాలా ఎక్కువ రోజులు ఆ టాక్ వచ్చి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పాజిటివ్గా బాగా దానికి కనుక టాక్ వస్తే అప్పుడు అది థియేటర్లో సస్టైన్ అయ్యి వారం రోజులకో లేకపోతే 10 రోజులకో లేదంటే 2 వారాలకో అది బ్రేక్ ఈవెన్ అవటం అనేది జరుగుతుంది. మరి ఈ లెక్కనైతే 1300 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే మొదటి రోజు 50% అనుకుందాం, అసలు అది వాస్తవ రూపం దాల్చే అవకాశమే లేదు. ఎందుకంటే 1300 సగం 650 కోట్లు, అది అసలు అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి మరి మొదటి రోజు ఎంత ఈ సినిమా సాధించే అవకాశాలు ఉన్నాయి? అసలు మామూలుగా మొదటి రోజు 100 కోట్ల రావటం అనేదే ఒక అచీవ్మెంట్. మరి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్కి ప్లానింగ్ జరుగుతూ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ లోపల ఇంకా దాదాపు 14 నెలలు, 14 కాకపోయినా 13.5 నెలల సమయం ఉంది. కాబట్టి రిలీజ్కి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలో కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి, దానికి హైప్ తీసుకురావడానికి జక్కన్న దానికి తగ్గ ప్రణాళికలన్నీ కూడా ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు అనుకుందాం. అయినప్పటికీ కూడా 150 కోట్ల రూపాయలు మొదటి రోజు వచ్చిందంటే అప్పుడు దాని ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు లెక్క? సో ఈవెన్ ఒక 15%, 20% లోపలే. ఇప్పుడు 13 రోజులు 26, 260 కోట్లు వస్తేనే మొదటి రోజు 20% అయినట్టు లెక్క. 150 కోట్లు అంటే ఇంకా తక్కువ కింద లెక్క. సో మరి ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా
బహుశా 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కూడా మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్ సాధిస్తుందంటే అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని భాషల్లో అన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి. మరి మొదటి రోజు ఒకవేళ 200 కోట్ల రూపాయల వరకు సాధించింది అనుకుంటే మిగతాది సాధించడానికి ఎంత టైం పడుతుంది? సాధారణంగా తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్ చాలా హై ఉంటుంది, ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత కలెక్షన్ డౌన్ అవుతుంది. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. మొదటి రోజు ఎక్కడ ఏ థియేటర్లో చిన్న చితక అన్ని థియేటర్లో కూడా ఆ సినిమా పడుతుంది. అందువల్ల ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా ఉంటారు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పేసి. అందుకని కనీసం ఆ రోజు మొత్తం అన్ని థియేటర్లు ఫుల్ అయినా కానీ తర్వాత అంత వేడి ఉండదు, కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. కాబట్టి బాలీవుడ్కి టాలీవుడ్కి తేడా అదే. బాలీవుడ్లో మొదటి రోజు మనలాగా మొత్తం అన్ని థియేటర్లు ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అక్కడ మొదటి రోజు మంచి టాక్ వస్తే రెండో రోజు పెరుగుతుంది. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే మంచి టాక్ వచ్చిందంటే శుక్రవారం కంటే శనివారం ఎక్కువ అవుతుంది కలెక్షన్, శనివారం కంటే ఆదివారం మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వీకెండ్లో ఆ సెలవు అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ మనకి ఇక్కడ సెలవుతో పని లేకుండానే శుక్రవారం అది ఏ రోజైనా సరే, వర్కింగ్ డే అయినా సరే, ఇంకొకటి అయినా సరే, అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాలు చూసేయాలి. అందుగురించి మనకి మొదటి రోజు మిగతా రోజులు అన్నిటికంటే కూడా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి. సో ఇప్పుడే దాని దృష్టిలో బట్టి చూస్తే కనుక వారణాసి అనేది ఖచ్చితంగా అది దాన్ని పెట్టినటువంటి డబ్బులు, బిజినెస్ డబ్బులు వెనక్కి తిరిగి రావాలంటే అది కనీసం వారం 10 రోజులు కాదు, 2 వారాలు కాదు, మరింత ఎక్కువ సమయం దానికి అవసరం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అది నిజంగా 1300 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ప్రీ బిజినెస్ వాల్యూ కూడా అంతే గనక అయితే గనక ఖచ్చితంగా అది పెద్ద టాస్క్, ఒక గ్యాంబుల్ చేస్తున్నట్టే రాజమౌళి. మరి ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక సందేహం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. రాజమౌళి ఒక బిజినెస్ పరమైనటువంటి మార్కెటింగ్ వ్యూహకర్త కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబు అతని కరిష్మాని, అలాగే ప్రియాంక చోప్రాకి గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఆమె ఇమేజ్ని క్యాష్ చేసుకుంటూ మొత్తానికి తనదైనటువంటి వ్యూహాలతోటి ముందుకెళ్తాడు. ఆ అమౌంట్ ఏదైతే ఉందో ప్రీ బిజినెస్ వాల్యూ జరుగుతుందో దానికి తగ్గట్లుగా ఖచ్చితంగా తను రాబడతాడు అనేటువంటి నమ్మకాన్ని కొంతమంది అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ గ్యాంబుల్, వారణాసి మీద జరుగుతున్నటువంటి ఈ మనీ గ్యాంబుల్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ డే ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి మనం అంటున్నామో 150 కోట్ల నుంచి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు మొదటి రోజు ఈజీగా ఆ సినిమా సాధించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి కలెక్షన్ అంతా కూడా ఆ సినిమా వచ్చే పాజిటివ్ టాక్ మీదే ఆధారపడి ఉంది. పెరగాలంటే ఖచ్చితంగా మౌత్ టాకే అక్కడ కీలకంగా మారబోతోంది. మరి వారణాసి ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుంది, నిజంగా 2000 కోట్లు కనుక ఓవరాల్ రన్లో గనక సాధిస్తే అది భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా సరికొత్త చరిత్రని సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి దీనికి పోటీ ఇంకొక సినిమా కూడా ఉంది, బాలీవుడ్లో తయారవుతుంది, అది రామాయణ. అది ఏకంగా 4000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆ సినిమాని తయారు చేస్తున్నాం 2 భాగాలుగా అని చెప్పేసి ఆ సినిమా నిర్మాతలు అయితే చెప్తూ ఉన్నారు. మరి అది ఈ సంవత్సరం దీపావళికి మొదటి భాగం రాబోతూ ఉంది, వచ్చే సంవత్సరం 2వ భాగం వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఈ 2 సినిమాల మధ్య ఆ పోటీ ఏది ఎక్కువ వసూలు సాధిస్తుంది అనేది మాత్రం ఆధారపడి ఉంటుంది. మరి చూడాల్సి ఉంది. వారణాసి అనేది టాలీవుడ్లోనే కాకుండా భారతీయ సినిమాలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.